నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనతో అనేక మంది వాగ్దానం చేస్తూ ఉంటారు. నీతో జీవితాంతం ఉంటానని చెప్పి అనేక మంది నీతో చెప్పి ఉండొచ్చు. భార్య నీతో చెప్పి ఉండొచ్చు, నీతో జీవితాంతం ఉంటానని. భర్త నీతో చెప్పి ఉండొచ్చు, నీతో జీవితాంతం ఉంటానని. నువ్వు కన్నటువంటి బిడ్డలు నీతో జీవితాంతం ఉంటానని చెప్పి ఉండొచ్చు. వారైనా నిన్ను మోసం చేయొచ్చేమో, కానీ ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని కనుక నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచినట్లయితే ఆయన నీ జీవిత పర్యాంతము ఆ దేవాది దేవుడు నిన్ను విడవకుండగా ఎడబాయకుండగా నీకు తోడై ఉండి నీతో కూడా వచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. నీ కష్టములోను, నీ శ్రమలోను, నీ బాధలోను, నీ అప్పుల సమస్యల్లోను, నీ అనారోగ్య సమస్యల్లోను, నువ్వు ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ లోకం నిన్ను చేయవిడవచ్చేమో, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి చేతిని గనుక నువ్వు పట్టుకున్నట్లయితే ఆయన ఎన్నడూ నిన్ను విడవకుండగా ఎడబాయకుండగా నీతో కూడా వచ్చేటువంటి వాడిగా ఉన్నాడు గనక ఇక నుంచి అయినా యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడిగా మనం అంగీకరించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకై మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు. అవును తండ్రి, ఈ లోకం మమ్మల్ని చేయవిడవచ్చేమో, కానీ అయ్యా మిమ్మల్ని గనక మేము సొంత రక్షకుడిగా అంగీకరిస్తే మమ్మల్ని ఎప్పటికీ మీరు చేయి విడిచేటువంటి దేవుడిగా లేరు గనక అయ్యా ఈ వాగ్దానాన్ని ఎవరైతే విని ఉన్నారో వారి జీవితాల్లో తండ్రి మీరే తోడై ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.